ఇస్తున్నానండి. ఈ మధ్య కోయి 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 అనే పాట ఎక్సలెంట్ ట్రెండ్లో ఉందండి. ఎందుకంటే ఈ క్రీస్తు దాసు గారు కోయి కోయి అనే పాట తన భాషలో పాడినట్లు మనం చూస్తున్నాం. కోయ భాషలో పాడినట్లు. క్రీస్తు దాసు గారు మంచి సింగర్, కానీ ఈ మధ్య ఈ కోయి కోయి పాట రాగానే ఈ కోయి కోయి పాట ఎంత ట్రెండ్ అయిందంటే గనక నాకు తెలిసి ఇప్పుడు వరకు వచ్చినటువంటి క్రైస్తవ పాటల్లో బిగ్గెస్ట్గా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయిన సాంగ్ ఏంటంటే కోయి కోయి పాట అని చెప్పచ్చు. రాష్ట్రాలకు వెళ్ళిపోయింది, దేశాలకు కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ మ్యూజిక్, ఆ ఫాస్ట్, ఆ పాట అలా కనిపించింది. కానీ క్రీస్తుదాస్ గారు పాడిన పాటలో తప్పులేదు. అతను దేవుని స్తుతించేటట్టు పాడాడు, మంచిది. దేవుని గణపరిచేటట్టు పాడాడు, మంచిది. కానీ చాలామంది దాన్ని మిస్యూజ్ చేసి అనేక రకాలుగా సాతాను పాటలకు, సినిమా పాటలకు వెటకారం చేస్తూ రకరకాలుగా వాళ్ళు డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియా విచ్చలవిడిగా దాన్ని ప్రజెంటేషన్ చేసింది. అంటే గనక ఇతనికి తెలియకుండానే అది వెళ్ళిపోయింది. ఇతనికి తెలియకుండానే ఆ యొక్క పాట అనేది అన్యుల చేతుల్లోకి వెళ్ళిపోయింది, సినిమా చేతుల్లోకి వెళ్ళిపోయింది, అందరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవడంలో ఇతని యొక్క ప్రమేయం ఏమీ లేదు. కానీ క్రీస్తుదాస్ గారు ఒక తప్పు చేశారు. నిజంగా పాట పాడి తప్పు చేశాడా, పాట అన్యులకిచ్చి తప్పు చేశాడా? పాట పాడి తప్పు చేశాడా, పాట అన్యులకిచ్చి తప్పు చేశాడా? అందుకని దేవుడు ఒక మాట అంటాడు, నీ నామమును వ్యర్థముగా ఉచ్చరించు. దేవుని యొక్క పాటలు కానీ, దేవుని యొక్క మాటలు కానీ, దేవుని యొక్క వాక్యం కానీ వ్యర్థముగా ఉచ్చరించకూడదు. క్రీస్తుదాస్ గారు పాడిన పాటలో తప్పు లేదు, కానీ అది ట్రెండ్ కావడం అనేది ఇతనికి తెలియకుండానే వెళ్ళిపోయింది. అది కూడా తప్పు లేదు. కానీ క్రీస్తుదాస్ గారు ఒక తప్పు చేశారు. ఏ తప్పు అంటే గనక రీసెంట్గా లైలా మూవీలో హీరో, అతని పేరు నాకు సరిగ్గా తెలియదు, అతని హీరో ఫోన్ చేశారట, అయ్యా నీ కోయి కోయి పాట మా సినిమాలో పెట్టుకోవచ్చా అని. పెట్టుకోవచ్చు అంటే ధారాళంగా పెట్టుకోవచ్చు అని జవాబించినట్టు మనం చూస్తున్నాం. అసలు మన దేవుని పాట సినిమాకు అప్పజెప్పచ్చా? దేవుని పాటను సినిమాలు వేసుకోవడానికి అప్పజెప్పచ్చా? అంటే ఒక విషయం చెప్పానా, అది మంచిగా వాడితే అప్పజెప్పచ్చు, కానీ దానిని చెడుగా వాడితే అప్పచెప్పకూడదు. కానీ ఈ కోయి కోయి పాట వాళ్ళు సినిమాలో ఉపయోగించి వాళ్ళ డ్యాన్స్ కానీ వారి పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉందంటే కనుక చాలా చండాలంగా ఉంది. అంటే క్రీస్తుదాస్ గారు తనకు తానుగా దేవుణ్ణి స్మరించుకుంటూ పాడిన పాటను తీసుకెళ్లి ఒక సాతాను చేతికి అప్పచెప్పినట్లు నాకు అనిపిస్తుంది. ఒక సాతాను చేతికే అతను పర్మిషన్ అడిగినప్పుడు చెప్పాలా, అయ్యా ఇది దేవుని పాటయ్యా, నేను పర్మిషన్ ఇవ్వలేనయ్యా, కనుక దీనిని వ్యర్థముగా ఉచ్చరించడానికి నాకు ఇష్టం లేదు, దాన్ని మంచిగా పెట్టుకునేటట్టుంటే గనక నేను ఇస్తానని చెప్పింటే బాగుండేది. కానీ దాన్ని వ్యర్థముగా ఉపయోగించడానికి క్రీస్తుదాస్ గారు తన నోటు నుంచి ఏ పాట అయితే పాడిండో తన నోటు నుంచి అదే పాటను సినిమాకి అందించాడండి. చాలా తప్పండి, చాలా తప్పు. అదే రకంగా మనం చూస్తే కనుక అలా అందించడమే కాదు కానీ ఇంకొకటి కూడా చూస్తాం. ఇలా చూడండి, ఇక్కడ జబర్దస్తుల ప్రోగ్రాంలో కూడా ఈ క్రీస్తుదాస్ గారు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మామూలు ఉండదు. అది నచ్చలా కోయి 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 కోయి. చూడండి, ఇలా జబర్దస్తులు వెళ్ళి కూడా ఈ క్రీస్తుదాస్ గారు దేవుడిచ్చిన నామాన్ని వ్యర్థముగా ఉపయోగిస్తూ నాట్యం చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? క్రైస్తవ సమాజం ఎటు వెళ్ళిపోతుంది, క్రైస్తవ పాటలు ఎటు వెళ్ళిపోతున్నాయి
అంటే పాటలు మనకు తెలియకుండా వెళ్ళిపోవడంలో తప్పు లేదు. కానీ మనకు తెలిసి ఒక చేతికి అప్పజెప్పామంటే అది చాలా వరకు తప్పు. ఇన్ని రోజులు ఎక్కడో ఉన్న క్రీస్తుదాసు గారిని ఒక పాట ద్వారా దేవుడు ఘనపరుచుకుని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొని వచ్చాడు. అనేకమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు. అనేక మంది ఛానల్స్ వారు వచ్చి ఆయన్ని పిలుచుకొని ఇంటర్వ్యూలు అడిగాడు. కానీ ప్రతి ఇంటర్వ్యూలో అతను చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయన సాక్ష్యం. అంటే ఆయన సాక్ష్యం అంటే దేవుని మాటలు. ఆయన సాక్ష్యాన్ని పంచుకున్నాడు, దాని తప్పు లేదు. ప్రతి ఇంటర్వ్యూలో దేవుని సాక్ష్యం పంచుకోవడం తప్పులేదు. ప్రతి వారు పిలిచినప్పుడు దేవుని సాక్ష్యం పంచుకోవడం తప్పులేదు. ప్రతి వారు పిలిచినప్పుడు దేవుని మాటలు పంచుకోవడం తప్పులేదు. దేవుడు నేను ఇంత గొప్పగా చేశాడు, నేను ఇంత కష్టపడ్డాను, ఇంత సేవ చేశాను, ఇన్ని పాటలు పాడాను అని చెప్పడంలో తప్పులేదు. కానీ ఎప్పుడైతే తన నోటితో తన పాటను సినిమాకి అప్పచెప్పాడో, ఎప్పుడైతే తనకు తానుగా వెళ్ళి జబర్దస్త్కి వెళ్ళాడో, ఇదే తప్పు చేశాడు. అంటే గనక దేవుని దృష్టిలో దేవుని నామాన్ని వ్యర్థముగా ఉపయోగించడానికి క్రీస్తుదాస్ గారు తనకు తానుగా ఒప్పుకున్నట్టు మనకు కనబడుతుంది. కనుక ఒకసారి ఆలోచించేయండి. క్రీస్తుదాస్ గారు మంచి ప్రసంగికులు, క్రీస్తుదాస్ గారు మంచి పాస్టర్ గారు నాకు తెలుసు. 10-15 సంవత్సరాల క్రితమే ఆయన రాసిన పాటలు నాకు ఇష్టమైన పాట ఒక పాట ఉంది. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా అనే పాట రాశానండి. చాలా ఇష్టంగా సంఘాల్లో పాడుకునేవాడిని, చాలా ఇష్టంగా బహిరంగ సభల్లో పాడేవాడిని. కానీ రాను రాను ఈ క్రీస్తుదాస్ గారు తన నోటి నుంచి రాసిన పాట, తన చేతి నుంచి రాసిన పాట, తన నోటి నుంచి పాడిన పాట అన్నిలు కప్పచెప్పడం అంటే దేవుని నామాన్ని వ్యర్థముగా ఉపయోగించడమే.